హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి పెన్షన్లు అయితే మనకు ఎప్పుడు ఇవ్వబోతున్నారో ఒక కీలక అప్డేట్ అనేది వచ్చిందండి. అయితే మనకు పెంచినటువంటి పెన్షన్లు 4,000 అలాగే 6,000 ఇది ఎప్పుడు ఇస్తారో ఏంటో దానికి సంబంధించి కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సో పెన్షన్లు అనేవి మనకు చేయూత అనే ద్వారా సో మనకు పెన్షన్లు అనేవి ఇప్పుడు ఇస్తున్నటువంటి వృద్ధాప్య పెన్షను, వికలాంగ పెన్షన్లు, వృద్ధాప్య పెన్షను 2016 ప్లేస్లో వచ్చేసి 4,000 రూపాయలు పెంచుతామని, అలాగే మనకు ఇస్తున్నటువంటి 4,016 వికలాంగ పెన్షన్కి సంబంధించి 6,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి ఒక హామీ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించి మనకు ఎప్పుడు ఇస్తారో ఏంటి అని చెప్పేసి చాలామంది పెన్షన్దారులు అయితే వెయిట్ చేస్తున్నారండి. అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే పెన్షన్లు మనకు ఎప్పుడు ఇవ్వబోతున్నారో ఏంటో దానికి సంబంధించి క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వికలాంగులకు సంబంధించి అలాగే వృద్ధులకు సంబంధించి వితంతులకు సంబంధించి ఇచ్చేటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఏంటంటే మనకు పెంచి అంటే మనకు ఈ ఆసరా పెన్షన్లు ముందు ఇస్తున్నటువంటి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి 2016ను 4,000 రూపాయలుగా, 2016ను 6,000 రూపాయలకైతే మనకైతే ఎప్పుడు పెంచి ఇవ్వబోతున్నారంటే మనకు మార్చి 10వ తేదీన లేదంటే కనుక ఉగాది రోజు అయితే ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అలాగే మనకేంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేది జరుగుతున్నాయి కాబట్టి, ఎంపీ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి సో దీని కారణంగా ప్రభుత్వం అయితే కొంచెం ఆ పనుల్లో అయితే నిమగ్నమైతే ఉన్నారండి. సో మనకి ఈ ఎలక్షన్స్ అయిన వెంటనే ఈ పెన్షన్లకు సంబంధించి మనకు ఎంత బడ్జెట్ అనేది కేటాయించబోతున్నారు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు మరొక వీడియో అయితే చేసి తెలియజేస్తాను. సో అలాగే ఇప్పుడు ఏంటంటే మనకు తెలంగాణ అధికార వర్గాల నుండి అప్డేట్ అయితే ఇదైతే ఉందండి. ఎందుకంటే మనకు ఈ ఎలక్షన్స్ అనేది అయిపోయిన తర్వాత ఈ పెన్షన్లకు సంబంధించిన మనకేంటంటే ఒక ఈ అప్డేటే రావచ్చు. అంటే మనకు ఉగాది నాడైనా మనకు పెన్షన్దారులకు సంబంధించి పెంచి ఇవ్వచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు. లేదంటే కనుక మనకు మార్చి 10న మిస్ అయితే కనుక మనకు ఉగాది నాడు కంపల్సరీగా ఈ పెన్షన్లు అనేది ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఒక వీడియో అనేది చేస్తున్నానండి. సో ఇదండి మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.